తన మధుర గానంతో 17 భాషల సంగీత ప్రియులను అలరించిన అద్భుత గాయకుడు మహమ్మద్ రఫీ. 1950 నుంచి 1970 వరకు ఆయన హిందీ సంగీత ప్రపంచాన్ని శాసించారనే చెప్పాలి. లతా మంగేష్కర్తో కలిసి రఫీ పాడిన పాటలు ఎన్నో పాటలు ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. కేవలం ఆయన పాటలతోనే విజయం సాధించిన చిత్రాలు ఎన్నెన్నో. తెలుగు వారితోనూ రఫీకి అనుబంధం ఉంది. నటరత్న ఎన్టీఆర్కు ఆయన పాడిన పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. 1924 డిసెంబర్ 24న పంజాబ్లోని కోట్లా సుల్తాన్ సింగ్ అనే గ్రామంలో పుట్టారు మహమ్మద్ రఫీ. వచ్చే ఏడాది ఆయన 100వ జయంతి సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా తెలుగు వారితో రఫీకి ఉన్న అనుబంధం గురించి ఈ వీడియోలో చూద్దాం. తెలుగులో తొలిసారి పాట పాడించింది ఎవరో తెలుసా? నటుడు, నిర్మాత కొంగర జగ్గయ్య. ఆయన నిర్మించిన పదండి ముందుకు చిత్రంలో మంచికి కాలం తీరిందా అనే పాటను మహమ్మద్ రఫీ పాడారు. ఇదే ఆయన తెలుగులో పాడిన తొలి పాట. అయితే ఈ పాట కానీ 1962లో విడుదలైన పదండి ముందుకు చిత్రం ప్రింట్ కానీ ఇప్పుడు లభ్యం కావడం లేదు. సినిమా పరిశోధకులు ఈ విషయం గురించి ఆలోచించాలి. ఆ తరువాత నటుడు నాగయ్య స్వీయ దర్శకత్వంలో నిర్మించిన రామదాసు చిత్రం కోసం రామ్ నామ్ సే జ్యాదా అనే పాట పాడారు. ఆ సినిమాలో కబీర్ పాత్ర పోషించిన గుమ్మడిపై ఈ పాట చిత్రీకరించారు. ఈ పాటను హిందీలోనే రఫీ పాడడం గమనార్హం. తనతో పాటలు పాడించాలని ఉత్తరాది నిర్మాతలు ఎంతో ఎదురు చూస్తున్నా నాగయ్య మీద అభిమానంతో రఫీ మద్రాస్ వచ్చి ఈ పాట పాడడం విశేషం. అంతేకాదు, నాగయ్య గాయకుడు కూడా కావడంతో ఈ పాట కోసం తను పారితోషికం తీసుకోనని ఉచితంగా పాడడం మరో విశేషం. అలాగే ఆర్థిక ఇబ్బందులు పడుతూ చిత్రాన్ని పూర్తి చేయలేకపోతున్న నాగయ్యను ఆదుకోవడం కోసం ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్ వంటి అగ్ర హీరోలు ఈ చిత్రంలో అతిథి పాత్రలు పోషించారు. పారితోషికం తీసుకోకుండా నటించారు. మహమ్మద్ రఫీని తెలుగు వారికి దగ్గర చేసిన చిత్రం ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన భలే తమ్ముడు. ఈ సినిమాకు హిందీ చిత్రం చైనా టౌన్ మూలం. ఆ సినిమాలో యమ్మా యమ్మా తూ పర్వానా మై షమ్మా అంటూ హీరో షమ్మీ కపూర్ పాడే పాటలో గాయకుడు రఫీ అద్భుతమైన స్వర విన్యాసం చేశారు. ఒక లైను పై స్థాయిలో విని వెంటనే కింది స్థాయిలో పాడి ప్రేక్షకుల్ని అలరించారు. భలే తమ్ముడు చిత్ర నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్యను ఈ పాట ఆకట్టుకుంది. తెలుగులో కూడా అదే పాటను రఫీతోనే పాడిస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచన వచ్చింది. తెలుగు చిత్రంలో పాడే ఉద్దేశం రఫీకి ఉందో లేదో అని ఆయన ముందు అడిగి తెలుసుకున్నారు. తప్పకుండా పాడతాను, అయితే వాళ్లకు కావలసిన విధంగా పాడగలనో లేదో ముందు చెక్ చేసుకోండి అని రఫీ నుంచి సమాధానం వచ్చింది. వెంటనే సంగీత దర్శకుడు టీవీ రాజుతో కలిసి బొంబాయి వెళ్ళారు అట్లూరి పుండరీకాక్షయ్య. సరాసరి రఫీ ఇంటికి వెళ్ళారు. 3 పల్లవులు ఇస్తే 3 గంటల పాటు ప్రాక్టీస్ చేశారు రఫీ. తెలుగులో తను పాడగలననే నమ్మకం ఆయనకు వచ్చింది. పాటల్ని ఉర్దూలో రాసుకొని 2 రోజులు ప్రాక్టీస్ చేశారు. ఆ రోజుల్లో హిందీ పాటకు 10,000 రూపాయలు తీసుకునేవారు రఫీ. రోజుకి 2 లేదా 3 పాటలు పాడేవారు. తమది తెలుగు సినిమా కనుక పాటకు ఎంతెమ్మంటారని రఫీని అడిగారు పుండరీకాక్షయ్య. తన బావమరిది నజీర్తో మాట్లాడమని రఫీ చెప్పడంతో ఆయన్ని కలిశారు పుండరీకాక్షయ్య. పాటకు 4,000 ఇవ్వమని నజీర్ చెప్పారు. ఆ రోజుల్లో ఘంటసాల పాటకు 500 తీసుకునేవారు. సినిమాలో అన్ని పాటలు ఆయనతో పాడిస్తే 4,000లో అంతా అయిపోతుంది. కానీ రఫీతో పాడిస్తే 25,000 రూపాయల పైన అవుతుంది. అయినా వెరైటీ అవుతుందని రఫీతోనే పాడించారు పుండరీకాక్షయ్య. ఆ తర్వాత మద్రాసు వచ్చారు రఫీ. మొదట ఎంతవారు కానీ వేదాంతులైన కానీ పాటను రఫీ, సుశీల పాడగా రికార్డు చేశారు.
రఫీ గారితో కలిసి నా జీవితంలో ఎప్పుడైనా పాడగలనా అనుకున్నాను, అది మీ వల్ల నెరవేరింది అంటూ పి సుశీల తన ఆనందాన్ని నిర్మాతతో పంచుకున్నారు. పాటలన్నీ పాడిన తరువాత పాటకు 500 చొప్పున తగ్గించి తన పారితోషికం తీసుకున్నారు రఫీ. ఆ తర్వాత తెల్లా పెళ్ళామా చిత్రంలో ఖవ్వాలి సాంగ్ను రఫీతో పాడించారు ఎన్టీఆర్. తాగితే తప్పేం ఉంది అనే పాట కూడా రఫీతో పాడించాలనుకున్నారు. సినిమాలో ఉన్న 6 పాటల్లో 5 ఘంటసాల పాడగా మిగిలిన 1 తను పాడితే బాగుండదని ఖవ్వాలి సాంగ్ మాత్రమే పాడారు రఫీ. ఆ తర్వాత రాజేంద్ర కుమార్, మాలా సిన్హా జంటగా నటించిన గీత్ చిత్రం రీమేక్ రైట్స్ పుండరీకాక్షయ్య కొన్నారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ వాణిశ్రీ జంటగా ఆరాధన పేరుతో నిర్మించారు. ఇందులో పాటలన్నీ రఫీ పాడారు. రికార్డింగ్ కోసం మద్రాసు వచ్చే ముందు ఇన్ని వేల పాటలు పాడాను, ఏనాడు నా భార్యను రికార్డింగ్ థియేటర్కు తీసుకెళ్లలేదు, ఇప్పుడు వస్తానని అడుగుతోంది, తీసుకురమ్మంటారా అని రఫీ అడిగితే తీసుకురండి సార్ అన్నారు పుండరీకాక్షయ్య. ఆరాధన కూడా పాటకు 4000 మాత్రమే తీసుకున్నారు రఫీ. ఎన్టీఆర్కు మాత్రమే కాకుండా ఆయన తనయులు హరికృష్ణ, బాలకృష్ణలకు రఫీ నేపథ్య గానం అందించడం విశేషం. హరికృష్ణ, బాలకృష్ణ హీరోలుగా నటించిన రామ్ రహీం చిత్రంలో హరికృష్ణ కోసం 2 పాటలు పాడారు రఫీ. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన అక్బర్, సలీం, అనార్కలి చిత్రంలో రఫీ పాడారు. ఇందులో బాలకృష్ణకు ఉన్న అన్ని పాటలను ఆయన పాడడం విశేషం. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు సి రామచంద్ర సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని అన్ని పాటలు సంగీత ప్రియుల్ని ఎంతగానో అలరించాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ నిర్మించిన శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం చిత్రంలో సత్యనారాయణ పాత్ర కోసం దేవుడు ఒకడే, ఆ దైవం ఒకటే అనే పాట పాడారు రఫీ. ఇదే ఆయన తెలుగులో పాడిన చివరి పాట. 1979వ సంవత్సరంలో ఈ పాట పాడారు రఫీ. ఆ తర్వాత కొంతకాలానికి అంటే 1980 జూలై 31న ఆయన సంగీత సరస్వతిలో ఐక్యమయ్యారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.